జనవరి 1వ తారీఖు ఆకాశంలో ఉన్నటువంటి గ్రహస్థితుల ప్రభావాల వలన మీనరాశి వారి తాలూకు ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, ఈ మాసం అందు కూడా రవిబోధ శనులు ప్రయోజనాలు ఇవ్వగలుగుతారు. శ్రమలు ఎక్కువ చూపగలిగితే ప్రయోజనం ఏర్పరచుకోగలరు. కుటుంబ వ్యక్తులు చే సహకారాలు ఉంటాయి. బంధువర్గమును ఉత్సాహంగా వ్యవహరించుకోగలరు. కాలాతీత ఆహార విహారాదులు యందు దూరంగా ఉండండి. చెల్లింపులు పూర్తి చేసుకోగలుగుతారు. క్రయ విక్రయాదులు పూర్తి చేసుకుంటారు. అలాగే ఫిబ్రవరి గ్రహ సంచారాలు ప్రతికూల అవస్థలో ఉన్నాయి. శ్రమ మోసం చూపిన పనులు పూర్తి చేసుకోవాలి. అనుభవజ్ఞుల సలహాలను ముఖ్య విషయములు యందు తప్పనిసరి చేయండి. తోటి వారిచే సహకారం పొందగలుగుతారు. ఆర్థిక విషయాలు యందు ముందు జాగ్రత్తలు తప్పనిసరిగా చేయండి. మార్చి పూర్వార్థంలో గతంలో లేనటువంటి ఉత్తరార్థంలో ప్రయోజనాలు పొందగలుగుతారు. సందర్భానుసారము నిర్ణయాలను మార్పు చేయవలసి ఉంటుంది. మాసాంతరమున ప్రయాణాలు చేయవలసి రావచ్చును. ఇతరులతో వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. వస్తు ఆర్థిక ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి చేయండి. అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండడము చాలా మంచిది ఈ మీనరాశి వారికి. అలాగే పూర్వభాద్ర నక్షత్రం వారికి ఏప్రిల్ 30 వరకు గురుడు శుభుడు, వత్సరమంతా శని రాహుకేతువులు శుభులు మిశ్రమ ఫలితంగా ఉంటాయి. శ్రమ పట్టుదలతో అనుకూలతలు పెంచుకోగలరు. నవగ్రహ ఆరాధన, శివ దుర్గా ఆరాధనలు ఉపకరించగలరు. నవగ్రహ జపాలు, దానాదులు ఆరాధన చేయాలి. అలాగే శివారాధనలు, శివాభిషేకాలు చేయాలి. అలాగే దుర్గా పూజలు చేయాలి. తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి వస్త్రం అంతా గురుడు పాపి, శని రాహుకేతువుడు శుభుడు, కీడించి మేలించు చంద్రమున సాగి అన్నింటినా వృద్ధి చూడగలుగుతారు. దుర్గారాధన, విష్ణు సహస్రనామార్చన ఉపకరించగలవు. రేవతి నక్షత్రం వారికి ఆగస్టు 20 నుండి నవంబర్ 27 వరకు గురుడు శుభుడు కాబట్టి శని వత్సరమంతా పాపి, రాహు వత్సరమంతా శుభుడు, కేతు నవంబర్ 10 నుండి పాపి. ఉత్సాహ నిరుత్సాహాలు మిశ్రమంగా ఉంటాయి. శ్రమ పట్టుదలను చూసి వృద్ధిని ఏర్పరచుకోగలరు. రామరక్షా స్తోత్రం నిత్యం శనికై తైలాభిషేకాలు మధ్య మధ్య చేయించుకోవడం చాలా మంచిది ఈ రేవతి నక్షత్రం వారికి. అలాగే మీనరాశి వారి తాలూకు ఈ సంవత్సరం అంటే రేపు మార్చి ఎండింగ్ వరకు ఉన్నటువంటి ఫలితాలు: రాజపూజ్యం 2, అవమానం 4. కాబట్టి అలాగే పొగిడేవారి కంటే తిట్టేవారు ఎక్కువగా ఉంటారు, జాగ్రత్త పడాలి. అలాగే ఆదాయం 11, వ్యయం 5. కాబట్టి ఆదాయం వ్యయం కంటే ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా శుభంగానే ఉంటుంది రేపు మార్చి వరకు కూడా. తర్వాత అలాగే మరి పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఆ నక్షత్రం వాళ్ళకి పూర్వభాద్ర 2, 1, 3, ఉత్తరాభాద్ర 5, 2, 0, రేవతి నక్షత్రం వాళ్ళకి 0, 0, 2. కాబట్టి పూర్వభాద్ర వాళ్ళకి 3 కాబట్టి ఆదాయం బాగుంటుంది ఈ 3 మాసాలు. అలాగే ఉత్తరాభాద్ర వచ్చేసరికి 0 వచ్చింది. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా శివాభిషేకాలు చేసుకోవాలి, అమ్మవారి పూజలు చేసుకోవాలి, విష్ణు సహస్రనామాలు చదవగలిగితే చదవాలి, లేకపోతే రోజు వింటూ ఉంటే వారికి శుభాశుభ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. కారణం ఏంటంటే వారికి ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి 5, 2, 0 చివరిలో 0 రావడం అనేటటువంటిది జరిగింది. ఇది శారీరకంగా కానీ మానసికంగా కానీ వచ్చేటటువంటి ఇబ్బందులు వస్తాయి. అవి తొలగిపోవడం కోసమని ఈ పూజలు చేసుకోవాలి. అలాగే రేవతి నక్షత్రం వారికి 2 వచ్చింది కాబట్టి ఆదాయము వ్యయము 2 సమానంగానే ఉంటాయి కాబట్టి వారికి ఏ ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ రకంగా మీనరాశి వారి ఫలితాలు జరిగాయి. సర్వం శుభం ఇది శివం.